విజయం అనేది ఆత్మాశ్రయమైనది మరియు వ్యక్తిగత లక్ష్యాలను బట్టి మారుతూ ఉంటుంది. అయితే వివిధ రంగాలలో విజయాన్ని సాధించడానికి దోహదపడే కొన్ని సాధారణ సూత్రాలు. దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్వహించదగిన పనులుగా విభజించండి. మీ లక్ష్యాలను సాధించడానికి బాగా ఆలోచించిన ప్రణాళికను అభివృద్ధి చేయండి. సంభావ్య సవాళ్లను అంచనా వేయండి మరియు ఆకస్మిక ప్రణాళికలను కలిగి ఉండండి. విజయానికి తరచుగా అంకితభావం, కృషి మరియు పట్టుదల అవసరం. అడ్డంకులు లేదా ఎదురు దెబ్బలు ఎదురైనప్పటికీ కట్టుబడి ఉండండి. ఆసక్తిగా ఉండండి మరియు జీవితకాల అభ్యాసానికి కట్టుబడి ఉండండి. మీ ఫీల్డ్లోని కొత్త సమాచారం, సాంకేతికతలు మరియు ట్రెండ్లకు అనుగుణంగా మారండి. మీ పని అలవాట్లలో క్రమశిక్షణ మరియు స్థిరత్వాన్ని పెంపొందించుకోండి. పనులకు ప్రాధాన్యత ఇవ్వండి మరియు అధిక ప్రాధాన్యత కలిగిన కార్యకలాపాలపై దృష్టి పెట్టండి. మీ పరిశ్రమ లేదా ఫీల్డ్లోని వ్యక్తులతో కనెక్ట్ అవ్వండి. మార్గదర్శకత్వం మరియు అవకాశాలను అందించగల సహాయక నెట్వర్క్ను రూపొందించండి. వైఫల్యాలను విజయానికి సోపానాలుగా చూడండి. తప్పుల నుండి నేర్చుకోండి, మీ విధానాన్ని సర్దుబాటు చేసుకోండి మరియు ముందుకు సాగండి. ప్రాముఖ్యత మరియు ఆవశ్యకత ఆధారంగా పనులకు ప్రాధాన్యత ఇవ్వండి. వాయిదా వేయడం మానుకోండి మరియు మీ సమయాన్ని సమర్థవంతంగా నిర్వహించండి. సానుకూల మనస్తత్వాన్ని పెంపొందించుకోండి. మిమ్మల్ని ఏకాగ్రతతో ఉంచడానికి ప్రేరణ మరియు ప్రేరణ మూలాలను కనుగొనండి. మారుతున్న పరిస్థితులకు అనువుగా ఉండండి. ఆవిష్కరణలను స్వీకరించండి మరియు కొత్త ఆలోచనలకు తెరవండి. సలహాదారులు, సహచరులు లేదా నిపుణుల నుండి అభిప్రాయాన్ని అభ్యర్థించండి. మీ నైపుణ్యాలు మరియు పనితీరును మెరుగుపరచడానికి నిర్మాణాత్మక విమర్శలను ఉపయోగించండి. మీ కంఫర్ట్ జోన్ నుండి బయటపడేందుకు సిద్ధంగా ఉండండి. ప్రమాదాలను జాగ్రత్తగా అంచనా వేయండి మరియు అవసరమైనప్పుడు లెక్కించిన అవకాశాలను తీసుకోండి. మీ ఆర్థిక వ్యవహారాలను తెలివిగా నిర్వహించండి మరియు మీ లక్ష్యాలకు అనుగుణంగా ఉండే అవకాశాలలో పెట్టుబడి పెట్టండి. వాతావరణ అనిశ్చితులకు ఆర్థిక పరిపుష్టిని రూపొందించండి. మీ శారీరక మరియు మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. రెగ్యులర్ వ్యాయామం, సరైన పోషకాహారం మరియు తగినంత విశ్రాంతి మొత్తం శ్రేయస్సుకు దోహదం చేస్తాయి. పెద్దవి మరియు చిన్నవి రెండూ మీ విజయాలను గుర్తించి జరుపుకోండి. ప్రేరణతో ఉండటానికి సానుకూల ఉపబలాలను ఉపయోగించండి. విజయం అనేది ఒక ప్రయాణం అని గుర్తుంచుకోండి మరియు వ్యక్తిగతంగా మీకు విజయం అంటే ఏమిటో నిర్వచించడం చాలా అవసరం.